ఇప్పుడు కేటీఆర్ అఫీషియల్ లైవ్, బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ లైవ్ ఎవరిస్తారు? కెమెరామ్యాన్, వీళ్ళ పార్టీ తరపున ఒక కెమెరామ్యాన్ ఉంటాడు. ఆ కెమెరామ్యాన్ లైవ్ ఇస్తాడు. అన్ని ఛానల్స్కి ఫ్రీ లింక్ పోతుంది. అన్ని ఛానల్స్కి కూడా ఇక్కడ కేటీఆర్ గాలి, కేటీఆర్ మనుషులే తీస్తుండ్రు. నేను ఇప్పుడు చెప్పడానికి అర్థమైందంటే ఇక మళ్ళీ నేను మాట్లాడినా అంటారు. నేను ఇప్పుడు లైవ్లో చూపిస్తాను, మీకు ప్రూఫ్ చూపిస్తాను. ఆ వీడియోలో కేటీఆర్ గాలి తీసేది ఓడో కాదు, కేటీఆర్ మనుషులే. ఓకే, ఎవరైతే లైవ్ ఇచ్చినటువంటి ఆ కెమెరామ్యాన్ ఉన్నాడో, అటు టీ న్యూస్ దగ్గర నుంచి ఇటు అన్ని ఛానల్స్కి మేము కూడా లింక్ బీఆర్ఎస్ అఫీషియల్ పేజ్లోకి వెళ్ళి తీసుకుంటాం, లేదా బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్ దాంట్లోకి వెళ్ళి మేము లైవ్ తీసుకుంటాం, లైవ్ లింక్ తీసుకుంటాం. ఆ లైవ్లో కెమెరామ్యాన్ పెయిడ్ బ్యాచ్ అని మాట్లాడిండు. పెయిడ్ బ్యాచ్ అని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కెమెరామ్యాను ఎవడైతే లైవ్ మెయింటైన్ చేస్తున్నాడో, ఎవడైతే లైవ్ ఇస్తున్నాడో, ఆ లైవ్ ఇస్తున్నటువంటి కెమెరామ్యాన్ మాట్లాడినటువంటి మాటలు కూడా వీడియోలో రికార్డ్ అయినాయి. కేటీఆర్ గాలి తీసి పడేసిండు అక్కడ. అంటే వీళ్ళ జీతాలు తీసుకుంటూ వీళ్ళకే మరి ఒకసారి ఏం మాట్లాడిండో మీకు మొత్తం చూపించిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా? సభనైతే నిన్న సక్సెస్ అయింది, కానీ నేను ఆ వీడియో చూపిద్దాం అనుకుంటున్నాను. ఏమనుకోదు కేటీఆర్ అన్న, అంటే మీ వాళ్ళ ప్రతాపం చూపిస్తున్నా నేను. ఇక్కడ ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది. ఏమని మాట్లాడుతూ ఉంటుంది? మా ఏడుపులు కనబడతలేదా, మా ఏడుపులు కనబడతలేవా, మీకు మేము చెప్పేది వినబడట్లేదని ఒక అమ్మాయి మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ అఫీషియల్ పేజా బీఆర్ఎస్ పార్టీ లైవ్ ఎవడైతే కెమెరా నుంచి ఇస్తున్నాడో ఆ కెమెరామ్యాను ఒక మాట మాట్లాడినటువంటి మాటలు కూడా రికార్డ్ అయినాయి. ఆ రికార్డ్ అయిన మాటలు నేను మీకోసం వినిపిస్తా. ఓకే, ఇట్లాంటివి నా దరిద్రానికి ఇట్లాంటివన్నీ నాకే కనబడతాయి, మాకే వినబడతాయి, ఏందో అర్థం కాదు. ఒకసారి చూడండి. ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తు కదా, మా బాధలు వినిపించట్లేవా? చూడండి, ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం కదా, మీకు వినిపించట్లేదా అని అమ్మాయి అంటుంటే కెమెరామ్యాన్ ఎవడైతే కెమెరా ఆపరేట్ చేసి వీడియో రికార్డ్ చేస్తుండో కెమెరామ్యాన్ పక్కన ఉన్న రిపోర్టర్ తెలియదు, కానీ మొత్తానికైతే కెమెరామ్యాన్ మాట్లాడితేనే వినబడుతుంది. అంతేనా? కెమెరా ఆపరేట్ చేసేవాడు మాట్లాడితేనే వినిపిస్తాయి వాయిస్లు. ఓకే, సో ఏమన్నాడంటే స్టార్టింగ్లోనే వచ్చింది అది. ఇగో ఇక్కడ ఈ అమ్మాయి మాట్లాడుతుంటే బ్యాక్గ్రౌండ్లో మీకు కెమెరామ్యాన్ మాట్లాడినటువంటి మాటలు పెయిడ్ బ్యాచ్ అన్నాడు. దయచేసి కేటీఆర్ కూడా వినాలి. మీరు అక్కడ కొడంగల్లో లైవ్ స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటే మీ కెమెరామ్యాను మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే పెయిడ్ బ్యాచ్ అని చెప్తా ఉన్నారు వీళ్ళని. మళ్ళీ ఏమన్నా అంటే నేనన్నా అనుకోకండి, ఇట్లా ఉన్నారు మీ వాళ్ళు. ఎప్పటికో అప్పటికి వాళ్ళే మీ కొంప ముసి షట్ ఉన్నారు. పెయిడ్ బ్యాచ్ అంటున్నాడు ఈ అమ్మాయి మాట్లాడుతుంటే. ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తు కదా, మా బాధలు వినిపించట్లేవా? మీరు అర్థం చేసుకోవాలని రిపీటెడ్గా పెయిడ్ బ్యాచ్ ఆ డైలాగ్ వినబడతా ఉన్నాం. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో కెమెరామ్యాన్ మాట్లాడినటువంటి మాటలు. అంటే ఈ అమ్మాయిని కెమెరామ్యాన్ ఏమంటున్నాడు? పెయిడ్ బ్యాచ్ అంటున్నాడు. అంటే మీ పార్టీ నేతలే పెయిడ్ బ్యాచ్ అంటే తెలంగాణ ప్రజలు ఎట్లా నమ్మాలి? మీ పార్టీ కెమెరామ్యాను, మీ పార్టీ ఎవరైతే లైవ్ మెయింటైన్ చేస్తున్నారో, ఎవరైతే లైవ్ మెయింటైన్ చేసి ఈ స్టేజ్ మీద జరిగేటువంటి అంతా కూడా లైవ్ ఇస్తున్నారో, ఆ లైవ్ మెయింటైన్ చేసే కెమెరామ్యానే, మీ జీతం తీసుకున్న కెమెరామ్యానే ఇది పెయిడ్ బ్యాచ్ అని అంటా ఉంటే ఇది మీకు అవమానకరం కాదా? చూసుకోకర్లే 1కి 100 సార్లు ఆ పెయిడ్ బ్యాచ్ అని మొత్తుకుంటా ఉన్నాడు పక్కకెళ్ళి. అంటే ఇప్పుడు నేనేమనుకోవాలి? నేను ఇప్పుడే అనుకున్నా నమస్తే తెలంగాణ చూసి, అబ్బా నేను లైవ్ చూసి నేను అనుకున్నా, ఏంది కేటీఆర్ మీటింగ్ పెడితే లగచర్లలో ఇంతమంది వచ్చిండ్రు, కొడంగల్ అది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఇంతమంది వచ్చిర్రు ఏంది అని నేను అనుకునే లోపల ఇప్పుడు ఈయన పెయిడ్ బ్యాచ్ అని చెప్పి మాట్లాడిండు. మరి నేను పెయిడ్ బ్యాచ్ అని నమ్మాలా దీన్ని, లేకపోతే నిజంగానే మీటింగ్కి వచ్చిర్రు అనుకోవాలా? ఒక్కరు తప్పు చేయడం వల్ల అందరికీ అనేక రకాల డౌట్లు వస్తాయి కదా. ఏం సమాధానం చెప్తారు కేటీఆర్ గారు దీనికి? ఇంత గట్టిగా అరుస్తున్నాం కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తు కదా, మా బాధలు వినిపించట్లేవా? ఇంత ఏడుస్తు కదా, క్లియర్గా మీకు అర్థం కాకపోతే ఓడన్నా హెడ్ ఫోన్స్ పెట్టుకొని వినండి. ఓకే, లైవ్లో బీఆర్ఎస్ వాళ్ళకి చెప్తున్నా, కేటీఆర్ కూడా చెప్తున్నా, ఇది నేను కల్పితం చేసింది కాదు. మీరిచ్చిన లైవ్లోనే 2 hours 8 minutes 45 seconds దగ్గర ఉంది. ఇది మీరు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి లైవ్ ఇచ్చిర్రో ఆ లైవ్లో 2 గంటల 8 నిమిషాల 45 సెకండ్ల దగ్గర పెయిడ్ బ్యాచ్ అనే వర్డ్ మీ కెమెరామ్యాన్ మాట్లాడిండు. అది లైవ్లో రికార్డ్ అయింది.
సో మేము అందరం క్లిస్టర్గా నా దరిద్రానికి అది నాకే వినబడ్డది. సో నేను అందుకే చెప్తా ఉన్నా. సో మీ వాళ్ళే ఇట్లా పెయిడ్ బ్యాచ్ అని చెప్తా ఉంటే బయట మాలాంటి వాళ్ళం ఇంకెంత మాట్లాడాలి? ఇది కనుక కాంగ్రెస్ మీడియాకి దొరికితే వాళ్ళు ఇంకెంత ట్రోల్ చేయాలి? బీజేపీ వాళ్ళకి దొరికితే వాళ్ళు ఇంకెంత ట్రోల్ చేయాలి? అసలు మీకు ఇక్కడ ఇంత పెద్ద సభ పెట్టి ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఒక్క పెయిడ్ బ్యాచ్ తోటి మొత్తం పటాపంచలు చేసినట్టే కదా కెమెరామ్యాన్ అన్నాడో ఎవడన్నాడో ఎంక్వైరీ చేయండి. మళ్ళీ చెప్తున్నాను, 2 గంటల 8 నిమిషాల 45 సెకండ్ల దగ్గర ఆ వీడియో ఉంటుంది. పెయిడ్ బ్యాచ్ మీకు అర్థం కావాలని క్లియర్గా పెట్టినాం. అంటే ఇక మేమేమనుకోవాలి, అచ్చా వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్ అనమాట. అయితే మేమేమనుకోవాలి, అచ్చా వీళ్ళందరూ కూడా పెయిడ్ బ్యాచ్, కేటీఆర్ పెయిడ్ బ్యాచ్ని పెట్టిండు అంటే నేను ఏమంటున్నా ఇక్కడ అంటే నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. ఒక ప్రోగ్రామ్ ఏదైనా చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయాలి, ఇట్లా దొరకద్దు. మీ ఎవరైతే లైవ్ ఆపరేట్ చేస్తున్నాడో ఆ లైవ్ ఆపరేటరే ఆయన పెయిడ్ బ్యాచ్ అన్నాడు కాబట్టి అది వినబడ్డది. పెయిడ్ బ్యాచ్ అంటుండే ఆయన రిపీటెడ్గా. ఓకే, అయితే మొత్తానికైతే అది వినండి, ఆ టైం దగ్గర ఉన్నది పెయిడ్ బ్యాచ్ అనేది కూడా క్లియర్గా వినబడతా ఉన్నది. అంటే మరి ఏ రకంగా చూడాలి మేము దీన్ని?